స్వాగతం సుస్వాగతం తిరిగి కార్తిక్ ఐకాన్ యూట్యూబ్ ఛానల్లోకి. ముందుగా మీ అందరికీ జై శ్రీరామ్. సో ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు. గణేష్ చతుర్థి జ్ఞానంతో ఎలా జరుపుకోవాలి, అజ్ఞానంతో ఇప్పటి వరకు జరుపుకున్న దాన్ని ఎలా ఆపేసేయాలి, సో పూర్తి వివరణ నేను ఇస్తాను. అండ్ మీ అందరికీ ముందు నుంచో ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నాను, మన ఋషులు మునులు మనకి పండుగలు జరుపుకోమన్నారు అని అంటే దాని వెనుక పండుగలనే కాదు, ఏ విషయమైనా మన లైఫ్ స్టైల్లో వాళ్ళు ఇంక్లూడ్ చేశారంటే స్పిరిచువల్ మీనింగ్ ఉంటుంది, ఫిజికల్ మీనింగ్ ఉంటుంది, అండ్ ఆ నేచర్కి అనుగుణంగా ఆ పండుగ ఉంటుంది. సో ఇలా 4-5 కారణాలు ఉంటే మాత్రమే ఆ పండుగ జరుపుకుంటాం. సో పూర్తిగా ఈ పండుగ ఒక గణపతి మహారాజ్ పండుగ అంటే వినాయక చతుర్థి పండుగ గురించి పూర్తిగా జ్ఞానాన్ని ఇవ్వడానికి మీ ముందుకైతే వచ్చేసాను. మీరైతే ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉన్నా అవన్నీ అవాయిడ్ చేసి చాలా ప్రశాంతంగా ఈ వీడియోని వినటానికి ప్రయత్నించండి. ఇది ఒక్కసారి విన్నారు అని అంటే ఈ వీడియో ప్రతి వినాయక చతుర్థి జ్ఞానంతో జరుపుకోవచ్చు. సో ఇదే నా విన్నపం. సో దయచేసి ప్రశాంతత వాతావరణంలో ఈ వీడియో చూడడానికి ప్రయత్నించండి. ఒక్కసారి చూస్తే మళ్ళీ ప్రతి ఒక్క వినాయక చతుర్థికి జ్ఞానంతో జరుపుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, ముందుగా వినాయక చతుర్థి అంటే మీ అందరికీ తెలిసిందే. సో వినాయకుని యొక్క పుట్టినరోజు, జన్మదినం. సో ఈరోజు వినాయకుని బర్త్డే ఉంటుంది. ఆ రోజు ఏ రోజు అయితే వినాయక చతుర్థి జరుపుకుంటాము ప్రతి సంవత్సరం. సో కృష్ణాష్టమి అయిపోయింది, దాని తర్వాత ఇప్పుడు వచ్చేది వినాయక చతుర్థి. ఇది మ్యాక్సిమం ఈ పండుగలు చిన్నపిల్లలకి చాలా ఎక్సైట్మెంట్గా అనిపిస్తాయి. లైన్గా వచ్చే 2 పండుగలు. ఒకటేమో వాళ్ళకి వేషం వేస్తారు, రెండోది వినాయకుడు అంటే ప్రతి ఒక్క చిన్న పిల్లవాడి నుండి ముసలి వాళ్ళ వరకు ఇష్టమైన పండుగ ఏదైనా ఉంటే సో అది వినాయక చతుర్థి. ప్రతి ఒక్కరు వినాయకుడిని చూసినాక ఎంత పెద్దవాళ్ళైనా చైల్డిష్ బిహేవియర్గా ఉంటారనమాట వినాయకుడి దగ్గర. సో అంత ఇష్టం. హనుమంతుని తర్వాత ప్రతి ఒక్కరికి ఫేవరెట్ గాడ్ ఎవరైనా ఉన్నారు అంటే మన సనాతన ధర్మంలో సో అది వినాయకుడు. అండ్ దాంతోపాటు వినాయకుని గురించి ఇంకో విషయం ఏంటంటే మన సనాతన ధర్మంలో మొట్టమొదటిగా పూజలు అందుకునేది గణాలని తొలగించే గణపతి మహారాజే కాబట్టి గణేష్ మహారాజ్ గొప్పతనం. సో ఇది కేవలం మనం ఎందుకు వర్షాకాలంలోనే జరుపుకుంటున్నామో నేను చెప్పాలనుకుంటున్నాను ప్రతి విషయం. కానీ ప్రతిదీ నేనే చెప్తే మీరేం రీసెర్చ్ చేస్తారు కాబట్టి సో నేను ప్రతి ఒక్కదాన్ని లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ప్రవచనం యొక్క లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. సో ఎందుకు జరుపుకుంటాం అండ్ ఇన్ఫర్మేషన్ కూడా రాయడానికి ప్రయత్నిస్తాను. మనం గణపతి మహారాజు పండుగ ఎందుకు జరుపుకుంటానో ప్రతిదీ డిస్క్రిప్షన్లో రాసి లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. సో అది విని పెద్దవాళ్ళ వాళ్ళైతే చూస్తున్నారో వాళ్ళు విని సో చిన్నపిల్లలకి చెప్పడానికి ప్రయత్నించండి. సో నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీలో ఉండే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం నింపడం నా బాధ్యత. సో నింపిన తర్వాత మీరు దాన్ని ఇతరులకు చెప్పడం మీ బాధ్యత. మీరు కూడా జ్ఞానంతో జరుపుకోవాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో మన గణేష్ మహారాజ్ గురించి చెప్పాలి అని అంటే అసలు పర్టికులర్గా వర్షాకాలంలోనే ఎందుకు జరుపుకుంటామంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి, సో ఫస్ట్ మట్టితోనే ఒకప్పుడు మనందరం నేను ప్రతిదీ ఏదైనా చెప్పాలనుకుంటే సో పూర్వం మన వాళ్ళు ఎలా చేశారో దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ప్రజెంట్ మనం ఎలా తప్పు చేస్తున్నాం, ఎలా కరెక్ట్ చేయాలో చెప్తాను కదా. సో పూర్వం మన వాళ్ళు కేవలం చెరువుని తవ్వి దాని నుంచి వచ్చిన మట్టితోని గణపతి మహారాజులను తయారు చేసేవాళ్ళు. ప్రతి ఒక్కరు కేవలం తమ ఇంట్లోనే ఈ గణేష్ మహారాజ్ పండుగని జరుపుకునేవాళ్ళు. వినాయక చతుర్థిని కేవలం వారి ఇళ్లలోనే జరుపుకునేవాళ్ళు. ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పాలించే కన్నా ముందు దాకా ప్రతి పండుగను ఎలాగ ప్రతి ఒక్క కుటుంబాలు వాళ్ళ ఇళ్లలోనే ఎలా జరుపుకుంటారో వినాయక చతుర్థిని కూడా అలానే జరుపుకునే వాళ్ళు. కానీ కాలక్రమేణా ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన సమయంలో బాల గంగాధర్ తిలక్ గారు ఏం చేశారంటే హిందువులు అందరూ ఏకం అవ్వాలి అంటే సో మనం వినాయక చతుర్థిని బయటికి తీసుకురావాలి, ప్రతి గల్లీలో వినాయక చతుర్థి జరుపుకోవాలని గుజరాత్ అలాంటి ఏరియాలో ఫస్ట్ స్టార్ట్ చేసిందే వాళ్ళు. దానికన్నా ముందు మనం కేవలం ఇంట్లోనే జరుపుకునే వాళ్ళం. ఇంట్లో కూడా కేవలం చిన్న మూర్తిని తీసుకొని వచ్చి, అది కూడా చెరువులో నుంచి ఎవరైతే మట్టి తెస్తారో ఆ మట్టి తెచ్చినాక చిన్న చిన్న మూర్తులు తయారు చేస్తారో ఆ మూర్తిలను తీసుకొచ్చిన వాళ్ళు కేవలం చిన్న వినాయకులే ఇంట్లో పెట్టుకొని పూజించే వాళ్ళం.
ఒక 11 రోజులు, చిన్నప్పటి నుంచి 3 రోజులైనా 11 రోజుల దాకా పూజించే వాళ్ళం. ఆ మధ్యలో సో ఆ టైం సిచ్యువేషన్ బట్టి 11 రోజులు పూజించే వాళ్ళం వినాయక చతుర్థి. సో ఒకప్పుడు మనం సో అప్పుడు మనకి ఇక ఇప్పుడు ఉన్నట్టు ప్రతి ఒక్కరికి ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం లేకుండే. ఎప్పుడైతే ఇది బయటకు వచ్చిందో అప్పటి నుంచే కొంచెం కొంచెం మారిపోయినాయి పండుగలు. సో మళ్ళీ మన పండుగలను ఎట్లా చేస్తారు అంటే, సో ఒకప్పుడు 1 రూపాయి కూడా ఖర్చు లేకుండా జరుపుకునే వాళ్ళు, కేవలం భక్తి శ్రద్ధలతోనే జరుపుకునే వాళ్ళు. కేవలం ఒక గణపతి మహారాజు రూపాన్ని కొనుక్కొని వచ్చి సో ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళు. మళ్ళీ ఎలా పూజ చేసుకునే వాళ్ళు అంటే, గణేష్ మహారాజు యొక్క ఫస్ట్ చరిత్ర వినేవాళ్ళు, కథలు వినేవాళ్ళు ఆ 11 రోజులు. అండ్ దాంతోపాటు గణపతి మహారాజ్ గురించి పూర్తి స్టోరీ వింటారు కదా. సో అప్పుడు ఆ అవతారం ఎందుకు వచ్చింది, కేవలం గణేష్ మహారాజ్కి ఎందుకు ఏనుగు తల ఉంటుంది, సో అలాంటి కథలు వినేవాళ్ళు. అంటే ప్రతి ఒక్కరు ఇంట్లో వాళ్ళకన్నా పెద్దవాళ్ళు గణేష్ మహారాజ్ స్టోరీలు చిన్నపిల్లలకి చెప్పేవాళ్ళు. చిన్నపిల్లలు చాలా మంచిగా 11 రోజులు వినేవాళ్ళు. సో ఆ విన్న తర్వాత భక్తి శ్రద్ధలతో నిష్టగా ఈ హైటు వెయిట్ అని చూడకుండా చిన్న మూర్తిని తీసుకొని వచ్చి పూజించేవాళ్ళు. అండ్ దాంతోపాటు మేము అందరికీ తెలిసిందే, ఆ రోజు మనం అంటే పాయసం చేసుకుంటాం. సో ఈ గణపతి మహారాజ్కి డిఫరెంట్ పాయసం చేస్తాం. ఉండ్రాళ్ళు, గణపతికి ఇష్టపడే ఉండ్రాళ్ళు ఉంటాయి, సో అవి తయారు చేసుకుంటాం. సో ప్రతి దాని వెనుక ఒక ముఖ్యమైన కారణం ఉంది. సో అవన్నీ తెలుసుకోవాలంటే నేను కిందిచ్చే ప్రవచనాల యొక్క లింక్ ప్రతి ఒక్కరూ ఆ ప్రవచనాలు వినటానికి ప్రయత్నించండి. అప్పుడే నాకు అర్థమైనట్టు మీకు కూడా అర్థమవుతుంది. అండ్ సో ఇలా చేసుకునే వాళ్ళు చాలా భక్తి శ్రద్ధలతో నిష్టగా, సో వాళ్ళకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు, ఎన్వైరన్మెంట్ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. కానీ ఇప్పుడు మనం చేస్తున్న తప్పు ఏంటంటే, సో బాలగంగాధర్ తిలక్ గారు హిందువులని కలపడానికి ఈ పండుగని తీసుకొని వస్తే, మనం కలిసిన హిందువులు విడిపోయడానికి ఈ పండుగను జరుపుకుంటున్నాం. ఎస్, మీరు నమ్మకున్నా ఇది కరెక్ట్. ఎందుకంటే ఒకటి, ఎన్వైరన్మెంట్కి ఎలాంటి యూజ్ లేదు ఇప్పుడు మనం జరుపుతున్న పండుగ. రెండోది, ప్రతిదీ మెటీరియలిస్టిక్సే. ఒక డీజే బాక్స్ ఆడ పెడతారు, హైట్ ఉన్న విగ్రహాన్ని కొనుక్కొని వస్తారు, లక్షలు పెట్టి ఇక మొత్తం మన స్పిరిచువల్గా జరుపుకునే పండుగని పూర్తిగా క్యాష్ పండుగగా మార్చి పాడేస్తారు. ఇక చిన్నపిల్లలు, మిమ్మల్ని చూసిన చిన్నపిల్లలు వాళ్ళు కూడా అజ్ఞానంతో నెక్స్ట్ టైం మనం కూడా ఇంకా పెద్దది తీసుకురావాలని చెప్పి చందాల కోసం ఇక అడుక్కోవటానికి పోతుంటారు వాళ్ళని వీళ్ళని. ఒకప్పుడు మన ఇంట్లోనే జరుపుకుంటాం, మన పెద్దోళ్ళే తీసుకొని వస్తారు చిన్నమూర్తి. కాబట్టి అసలు ఈ చందా అనే కాన్సెప్ట్ కూడా లేదు. ఇప్పుడు కూడా మీ దగ్గరకు ఎవరైనా చిన్నపిల్లలు వచ్చిర్రు అంటే ఒక్కరికి కూడా 1 రూపాయి ఇవ్వకండి. వాళ్ళ గల్లీలో పెద్దవాళ్ళు పెడితే వాళ్ళ దగ్గర పెట్టుకోమనండి తప్ప మీరు మాత్రం ఏ చిన్న పిల్లవాడికి 1 రూపాయి కూడా ఇవ్వడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే మనమే మన పిల్లల్ని జడగొడుతున్నాం అట్లా వినాయకుని చందా అడుక్కోపోర్రి అని. వాళ్ళకి స్తోమత ఉంటేనే వాళ్ళని పెట్టమనండి, స్తోమత లేకపోతే వాళ్ళ గల్లీలో పెద్దవాళ్ళు పెడతారుగా వాళ్ళతో కలిసి ఉండమనండి. అంతేగాని సపరేట్గా చిన్నప్పటి నుండే ఆరోగ్యం పెంచకండి. సో అది పెద్ద మిస్టేక్ ఇప్పుడు మనం చేస్తుంది. దాంతోపాటు ఈ మీలాగా నేను కూడా ఒకప్పుడు అజ్ఞానంతోనే జరుపుకుంటున్నాను, కానీ 2 సంవత్సరాలుగా జ్ఞానంతో జరుపుకుంటున్నాను. కేవలం మా ఇంట్లోనే నేను జరుపుకుంటున్నాను. బయట ఎక్కడికి నేను కొలాబ్ అయ్యి గల్లీలో వినాయకుడు పెట్టాలి అని చెప్పి పోను. ఎందుకంటే నాకు జ్ఞానంతో తెలిసిపోయింది. కేవలం బాలగంగాధర్ తిలక్ గారు బ్రిటిష్ కాలంలో హిందువులందరూ ఏకం కావడానికి మాత్రమే ఈ గణపతి మహారాజు పండుగను బయటికి తీసుకొని వచ్చిండు. సో అప్పుడు నీడెడ్ ఉండే, అప్పుడు అవసరం ఉండే అట్లా కలుసుకోవడానికి. ఇప్పుడు అంత నీడ్ లేదు కదా. సో ఇప్పుడు కూడా నీడ్ ఉంది. ఏం నీడు? ఇలా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మెటీరియలిస్టిక్స్కి దగ్గర అవుతున్నాం. అంటే మనుషులు మాట్లాడుకోవడానికి వీలవ్వట్లేదు. ఇప్పుడున్న వర్క్ ప్రకారం కాలేజ్ అనో స్కూల్ అనో ఇక గల్లీలో ఉంటాం, ఇంటి పక్కన ఎవరు ఉంటారో కూడా తెలియకుండా అయిపోయినాం. సో ఇప్పుడు కూడా చాలా ముఖ్యమే ఈ గణపతి మహారాజుది, కానీ అజ్ఞానపు పండుగ కాదు, జ్ఞానపు పండుగ. అది నేను ఇప్పుడు చెప్పడానికి ప్రయత్నిస్తాను. మీరు కూడా జ్ఞానంతో జరుపుకోవడానికి ప్రయత్నించండి. ఒకటి, మీరు కేవలం మీ గల్లీలో వినాయకుడిని పెట్టండి, అది కూడా మట్టి వినాయకుడు మాత్రమే పెట్టండి. ఇంకోటి, వేరే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులు ఉంటాయి కదా, సో ఆ వినాయకుళ్ళు తెచ్చి మీరు పూజిస్తే మాత్రం నేనైతే గ్యారంటీ ఇవ్వగలను, అందులో మాత్రం డివైన్ శక్తి రాదు. మీరు 11 రోజులు కాదు 100 రోజులు పూజ చేసినా అందులో డివైన్ శక్తి రాడు. ఎప్పుడైతే మీరు నిష్టగా చిన్నదైనా పెద్దదైనా హైట్ చూడకుండా భక్తి శ్రద్ధలతో చిన్న వినాయకుడిని తెచ్చి చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారనుకో, అందులోకి డివైన్ శక్తి వస్తాడు. మీరు నమ్మినా నమ్మకున్నా ఇది నిజం. ఎందుకు ఇంత అంటే
కరెక్ట్గా నేను చెప్పగలుగుతున్నాను అంటే ప్రకృతికి ఏది నాశనం చేసే వస్తువులోనైనా అంటే దైవం ఉండదన్నమాట. మీరు నమ్మినా నమ్మకున్నా ఇది నిజం. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ అండ్ ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రెండు సేమే నా దృష్టిలో. అది నువ్వు వినాయకుని రూపం చేసినా అది ప్లాస్టిక్, అది ఎన్వైరన్మెంట్ని ఖరాబ్ చేస్తుంది కాబట్టి సో అది మన శాస్త్రం ప్రకారం కూడా అలాంటి ప్లాస్టిక్ మూర్తులలో పూజించొద్దు. సో కాబట్టి మనం ఏవైనా ఒక మీనింగ్ఫుల్గా మనం పండుగలు జరుపుకుంటాం. మన ఋషులు మునులు మనకి ఏదైనా చెప్పారంటే దాంట్లో చాలా డెప్త్ మీనింగ్ ఉంటుంది. కాబట్టి ఒకటే పార్వతీ తల్లి కూడా వినాయకుడిని పసుపుతోనే చేసింది, గుర్తుపెట్టుకోండి. నులుగు పిండి, పసుపు పిండి కలిసిన పిండితోనే తయారు చేసింది. ఆమె మన లెక్క హైట్ వినాయకులు, కలర్ వినాయకులు, డిజైన్ వినాయకులు అండ్ వినాయకుని మూర్తి యాస్టీజ్ ఉండాలి. మనం ఏం చేస్తున్నాం, వేరే దేవుణ్ణి ఇప్పుడు హనుమాన్ బాడీ పెట్టి వినాయకుని తలకాయ పెడుతున్నాం. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇట్లా హీరో బొమ్మలు పెట్టి ఆయన తలకాయ పెడతారు. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, అలా తలకాయ అంటే తెగిపోయి వేరే తలకాయ పెట్టడానికే ఒక కథ ఉంది. ఫస్ట్ ఆ కథని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఆ కథ తెలుసుకుంటే అసలు ఎందుకు మనం వినాయకునికి గణపతి మహారాజ్కి ఏనుగు తల పెట్టారో తెలుస్తుంది. సో అది తెలుసుకోకుండా మీరు వేరే కూడా తయారు చేసిన అంటే హీరోలు తయారు చేసిన వినాయకులను కూడా పోయి తెచ్చుకుంటారు అనుకో, అలా మాత్రం డివైన్ శక్తి ఉండదు. ఎందుకంటే వినాయకుని రూపం మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే చాలా లంబోదరుడుగా ఉంటాడు. అది కళ్ళు చిన్నగా ఉంటాయి, చెవులు పెద్దగా ఉంటాయి, ప్రతి దానికి ఒక మీనింగ్ ఉంటుంది. నేను చెప్పాలని నా నోరు నుంచి వస్తుంది కానీ నేనే ఆపుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిదీ నేను చెప్తే మీరు రీసెర్చ్ చేయడం బంద్ చేస్తారు. అండ్ నాకన్నా మంచిగా ఆ ప్రవచనంలో వాళ్ళే చాలా బాగా చెప్తారు. మన శాస్త్రం ప్రకారం కేవలం 9 అడుగులు మాత్రమే పెట్టాలి. 9 అడుగుల కన్నా మించి వినాయకుడిని తయారు చేసినా దాన్ని పూజించొద్దు. సో ఇది మీరు నమ్మన మన శాస్త్రం ప్రకారం అలా జరుపుకోవాలి. హైట్ వినాయకులను చూడకండి, అజ్ఞానంతో చిన్నపిల్లలాగా బిహేవ్ చేయకండి. చిన్నప్పుడు ఏదో తెలియక మనం హైట్ అంటాం కానీ సో 9 అడుగుల కన్నా ఎక్కువగా పూజించొద్దంట ఏ మూర్తి అయినా సరే, వినాయకుడి మూర్తి. అండ్ దాంతోపాటు కేవలం మట్టిది మాత్రమే తెచ్చుకోండి, అందులోనే డివైన్ పవర్ ఉంటుంది. ఈ ఎన్వైరన్మెంట్ ఖరాబ్ చేసే ఏ వస్తువుల్లో డివైన్ పవర్ ఉండదు, అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అండ్ దాంతోపాటు వినాయక మూర్తిని యాస్టీజ్ లంబోదరుడుగా ఇలా ఉంటాడో అలాంటి మూర్తిని మాత్రమే తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. డిజైన్డ్గా వేరే ఆకారాలు ఉండే దానికి కేవలం వినాయకుడిని బాడీ పెట్టి తీసుకొని వచ్చారంటే దాని యొక్క మీనింగ్ మీకు అర్థం కాదనమాట. సో లంబోదరుడు ఉంటాడు కానీ చాలా తెలివిమంతుడు. వినాయకుడు అంటేనే తెలివిమంతుడు, అమ్మ నాన్నని గౌరవించేవాడు, చిన్నని పెద్దని సమానంగా చూసేవాడు, ఎలుక వాహనము, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. సో ఆయనకి ఉండ్రాలు ఎందుకు ఇష్టం దాని గురించి తెలుసుకోండి. ప్రతిదీ ఆ ప్రవచనం చూస్తే మీకు అర్థమవుతుంది. సో నేను చెప్పాలనుకుంటుంది ఇది, ఇప్పుడు జరుపుతున్న ఈ పీవీసీ డిఫరెంట్ టైప్ తీసుకురాకండి. కేవలం 9 అడుగులున్న మట్టి వినాయకులు మీరు పెద్ద అంటారు కదా, 9 అడుగుల కన్నా ఎక్కువ తెచ్చుకోకండి. ఒకవేళ చిన్నది తెచ్చుకున్నా ఇంకా మంచిదే. ఇంకా చిన్నది తెచ్చుకుంటే ఇంకో ప్లాన్ ఉంది నాకు, అది చివరిలో చెప్తా. సో ఊరేగింపు కూడా చాలా మంచిగా గ్రాండ్గా తీయొచ్చు. అండ్ సెకండ్, సో ఈ మెటీరియలిస్టిక్గా మనం ఉంటున్నాం కాబట్టి గల్లీ వాళ్ళు అందరం ఒక దగ్గర ఆ వినాయకుడి దగ్గర కలుస్తాం కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయండి అని అంటే, సో మీ దగ్గర ఉన్న ఫోన్లు ఎవరైతే వినాయక అంటే షెడ్కి వచ్చిరో ప్రతి ఒక్కరి దగ్గర ఉన్న ఫోన్లు ఒక డబ్బా ప్రిపేర్ చేయండి, ఆ డబ్బాలో పడేసేయండి. మీరు పక్కన ఉన్న మనిషిని మాట్లాడండి, ఒకరికొకరు మాట్లాడుకోండి. ఆ సమయమే మీకు విలువైన సమయము, అవే గుర్తుండిపోయే క్షణాలు. ఆడిపోయినాక కూడా మళ్ళీ మీరు ఫోను, ఇన్స్టాగ్రామ్, ఫొటోస్ అని అన్నారనుకోండి, సో మీరు ఆ గల్లీలో వినాయకుడు పెట్టే నేనేమంటున్నా అంటే నీట్ లేదనమాట, అజ్ఞానపు గణపతి పూజ అవుతుంది. అది కొంతమంది మాలలు కూడా వేసుకుంటున్నారు, ఇది ఒక మంచి హ్యాబిట్, కానీ చాలా నిష్టగా వేయండి. ఎవరైతే మాలలు వేసుకుంటున్నారో ఒక్క పూట భోజనమే, 2 పూటలు వినాయకునికి ఏది సమర్పిస్తారో ఇంట్లో వండుకున్న నైవేద్యం ఏదైతే వినాయకుడు సమర్పిస్తారో అదే ఆరగించడానికి ప్రయత్నించండి ఆ 11 రోజులు. అండ్ దాంతోపాటు బూతు మాటలు మాట్లాడద్దు, దాంతోపాటు ఎవరిని అసభ్యకరంగా చూడొద్దు. ఆడవాళ్ళని ప్రతి ఒక్కరిని పార్వతి అమ్మ మాతలాగానే చూడాలి. సో మాల మీరు ధరించారంటే ప్రతి ఒక్కరిని ఈక్వల్గా అమ్మలాగానే ట్రీట్ చేయాలి. అండ్ దాంతోపాటు మీరు పొద్దున సాయంత్రం స్నానం చేసి వినాయకుని దగ్గర పూజలు చేయాల్సి వస్తుంది. సో మాల వేసుకున్నాడు అంటే కేవలం కండుగా కప్పుకున్నంత ఈజీ కాదనమాట. సో అది గుర్తుపెట్టుకొని చేయడానికి ప్రయత్నించండి. సో అలానే చేస్తేనే మీరు వేసుకున్న మాలకి సో ఆ గణనాథుడు కూడా మెచ్చి మీకు ఏదైనా మీరు కోరుకున్న కోరికను తీర్చడానికి ముందుకు వస్తాడు, మీ గణాలని
తొలగిస్తాడు. ఏదైనా అడ్డు ఉంటే, మీరు అనుకున్న పనికి ఏదైనా అడ్డు ఉంటే ఆయన తొలగిస్తాడు. నిష్టగా మీరైతే ఈ 11 రోజులు పూజ చేసి మాలేసుకుంటే, ఎవరైతే కండువగా కట్టుకొని మాలేసుకుంటారో నాలాగా, సో వాళ్ళకి చెప్తున్నా, నేను ఈ 2 సంవత్సరాల నుంచి ఇంట్లోనే చాలా నిష్టగా చేస్తున్నా కదా, చాలా నాకు మంచిగా అనిపిస్తుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఇంకా డివైన్ శక్తి పెరుగుతుంది మనలోనే. ఒక్క పూట భోజనం చేస్తూ 2 పూటలు ఏ స్వీట్ అయితే మనం అర్పిస్తామో ఆ స్వీట్ని మనం భుజిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరే ఒకసారి ఈ 11 రోజులు చేసి చూడండి. సో మీకే అర్థమవుతుంది. నేను చెప్పినవి కూడా పాటించండి. అండ్ దాంతోపాటు ఈ ప్రవచనాలు అంటున్నా కదా, కొంతమందికి సిగ్గు ఉంటుంది అనమాట. అందరి ముందు కథలు చెప్పాలంటే కొంచెం షై ఉంటారు, కొంతమంది చాలా ఫాస్ట్గా చెప్పగలుగుతారు. కానీ ఎవరైతే షైగా ఉంటారో, సో మనకి డీజే బాక్సులు అలవగా ఉంటాయి, దానికి మైక్ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఒకవేళ అట్లా చెప్పాలనుకుంటే మీరే చెప్పండి చిన్నపిల్లలకి, వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని స్టోరీస్. లేదంటే సో ఆ డీజే బాక్సుల్లోనే వాళ్ళని కూర్చోబెట్టి, ఈ ఫోన్లు అయితే పక్కకు పెట్టి పడేసేయండి. షెడ్లకు వస్తే ఫోన్లు ఎవరిని ఒత్తనీయకండి, ఫోటోలు కూడా దించనీయకండి. ప్రతి ఒక్కరు ఆడికి వచ్చారంటే ఏదో ఒక డివైన్ నాలెడ్జ్ నేర్చుకోవాలి. సో అలా ప్రిపేర్ చేయండి మీ షెడ్లని. సో మీరు ఏదైతే కన్స్ట్రక్ట్ చేసుకుంటారో, గల్లీలలో పెడతారో, వాటిని చాలా నిష్టగా మట్టి విగ్రహాన్ని తెచ్చి కేవలం గణనాథుని మూర్తి ఏదైతే ఉందో, ఈసారి మీరు అజ్ఞానంతో ఆల్రెడీ బుక్ చేసే ఉన్నా సరే, సో నెక్స్ట్ టైం కన్నా ఇది ఇంప్లిమెంట్ చేయండి. కొనుక్కొచ్చే దగ్గర కూడా వాళ్ళకి చెప్పండి, మీరు కేవలం లంబోదర్ వినాయకుడు మాత్రమే, మట్టి వినాయకుడు తయారు చేస్తేనే మేము కొంటాం నెక్స్ట్ టైం, లేదంటే మీరు తయారు చేసుకుంటే మీకే లాస్ అని వాళ్ళకి చెప్పి మరీ రండి. వాళ్ళకు కూడా ఎటువంటి లాస్ ఉండదు, మనం కూడా స్పిరిచువల్గా జరుపుకునే వాళ్ళం అవుతాం. ఎన్వైర్న్మెంట్ కూడా ఎటువంటి డ్యామేజ్ కూడా ఉండదు. అండ్ మీరు మట్టితో జరుపుకుంటే ఆ 11 రోజులు అందులో పక్క గణనాథ్ మహారాజు మీకు కనబడతాడు, కరెక్ట్ డివైన్ శక్తితో చూస్తే మాత్రం. సో అట్లా. అండ్ సో ఆ ప్రవచనాలు డీజేలో పెట్టి వినిపించడానికి ప్రయత్నించండి. ప్రతి చిన్న పిల్లవాడిని ఆడ కూర్చోబెట్టి ఒక 1 అవర్ 1/2 అవర్ కూర్చోబెట్టి, వాళ్ళు స్కూల్కి పోయి వస్తారు, పొద్దున అంటే సెట్ కాదు కాబట్టి సాయంత్రం వచ్చినాక అన్నీ ఉంటారు మ్యాక్సిమం పిల్లలు. సో ఉన్నప్పుడు ఆ 11 రోజులు రోజుకొక గణపతి స్టోరీ అందులో పెట్టించి వాళ్ళని కూర్చోబెట్టి వినిపించండి. ఆ తర్వాత వాళ్ళతో గేమ్స్ ఆడిపించండి. వాళ్ళు కూడా ఈ మధ్య ఈ స్కూల్స్ వల్ల చాలా డిప్రెషన్లో ఉంటారు. సో ఇది వర్షాకాలంలోనే ఎందుకు జరుపుకుంటామో ప్రతిదీ ఆ ప్రవచనంలో చెప్పడం జరిగింది. సో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆ ప్రవచనాలు వినడానికి ప్రయత్నించండి. నాలాగా మీకు కూడా అర్థమవుతుంది, ఓకే మనం ఇంత అజ్ఞానంతో జరుపుకుంటున్నామా అని. అండ్ లడ్డు, ఎవరైతే లడ్డు వేలంపాట వాడతారో, సో దయచేసి అది పాడడానికి ప్రయత్నించకుండా ప్రతి ఒక్కరు ఎవరైతే ఆ గల్లీలో ఉంటారో వాళ్ళే కదా చందా వేసుకొని ఆ వినాయకుడిని పూజలు పునస్కారాలు ఆ 11 రోజులు జరుపుకుంటారో, సో వాళ్ళకి ప్రతి ఒక్కరికి ప్రసాదం రూపంగా ఇవ్వడానికి ప్రయత్నించండి. మన అక్కడ వేస్తారు కదా హైదరాబాద్ వినాయకుని దగ్గర, అలానే పంచుతారు కదా. సో మీరు కూడా మీ గల్లీలో ప్రతి ఒక్కరికి పంచడానికి ప్రయత్నించండి. ఈ పైసల కోసం లడ్డును అమ్మకండి. సో మనది పైసల కోసం చేసే పండుగలు ఉండేవి. స్పిరిచువల్గా 10 మందికి మంచి జ్ఞానాన్ని బోధిస్తూ స్పిరిచువల్ నాలెడ్జ్ పెంచితే పండుగలు తప్ప. అండ్ ప్రతి ఐటెం వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది, అది తెలుసుకోండి. అండ్ దాంతోపాటు ఆకులు పెడతారు కదా వినాయకుని దగ్గర, సో ఆ పత్రాలు ఎందుకు పెడతాం, అన్నీ ఎందుకు తేవాలి, దాని వెనుకలు ఉండే సైంటిఫిక్ రీజన్స్ ఏంటో తెలుసుకోండి. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా జ్ఞానవంతమైన పండుగనే తప్ప అజ్ఞానంతో చేసుకునేది కాదు. కానీ ఒకప్పుడు బాలగంగాధర్ తిలక్ గారు కలపడానికి చేశారు, కానీ మనం ఇప్పుడు ఎందుకు చేసుకోవాలి అంటే ఈ డిస్ట్రాక్షన్ వరల్డ్కి దూరంగా ఉంటూ మనుషులకి దగ్గర అవ్వడానికి ఈ పండుగను జరుపుకున్నాం. ఇక్కడ నుంచి జ్ఞానంతో కేవలం మట్టి విగ్రహాన్ని పూజిస్తూ 11 రోజులతో పాటు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఊరేగింపు. చాలా మంది ఊరేగింపు చాలా దరిద్రంగా తీస్తారు, ఆ రోజే గలీజ్గా చేసేస్తారు. మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం. ఇంకా రోజు మన వాళ్ళు ఈ పని కూడా డ్రింక్ కూడా చేస్తారు. మన వాళ్ళకి ఏడుంటుందో ఏమో కానీ అసలు ఎందుకు ఆ గణపతి దగ్గర పెద్ద మనుషులు అని చెప్పి పిలిపించుకోవడం నాకైతే తెలియదు. కానీ సో అది ఇప్పుడు మనకెందుకు, సో మన హెడ్డేక్ మనం తీసుకోవద్దు. ఇప్పటిదాకా నేను అజ్ఞానంతో చేశాను, కానీ ఇప్పటి నుంచి నాకు జ్ఞానంతో చేస్తారని ఈ విషయం చెప్తున్నాను. సో ప్రతి ఒక్కరూ మ్యాక్సిమం మీ దగ్గరనే చిన్న వినాయకులు, మట్టి వినాయకులు తెచ్చుకుంటే మనకు పెద్ద వెహికల్స్ కూడా నీడ్ ఉండదు. అండ్ మన లోకల్స్లోనైతే ప్రతి ఒక్కరికి ఆ గల్లీలో ఎవరికో ఒకరు ట్రాక్టర్ ఉంటుంది, వాళ్ళు పెట్టేస్తారు. కొంత డీజిల్కి అలా చందాలు వేసిన పైసలతో వాడేస్తారు, అయిపోతుంది. కొంతమంది నేను ఏమంటున్నా అంటే అలా కాకుండా డివైన్తో ఎలా జరుపుకోండి అంటే లాస్ట్ రోజు కూడా మీ గల్లీలోనే పెడుతూ రోడ్ షో చేయకుండా, ఎవరికి ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకుండా మీ గల్లీలోనే ఆ వినాయకుడిని పెట్టి, ఎందుకంటే వినాయకుడు వెళ్ళిపోతున్నాడు కాబట్టి మనం బాధపడాలి కానీ సంతోషిస్తాం. అదేందో నాకు అర్థం కాదు. సో 11 రోజులు మనతో ఉన్న వినాయకుడు సడన్గా వెళ్ళిపోతే మనం బాధపడాలి. సో కానీ మనమేమో బ్యాండ్ పెట్టి తీన్మారాడతాం.
సో అది కాదు. సో ఆ రోజు వెళ్తానికి కొంచెమన్నా బాధపడండి. డ్యాన్స్ చేసేది అసలు మన దాంట్లోనే లేదు. సో ఆ రోజు ఏం చేయండి అంటే, ఒకవేళ మీ దగ్గర ఇంకా ఎక్కువ ధనం ఉంటే కళాకారులు ఉంటారు కదా, ఒగ్గు కళాకారులు డోళ్ళు కొట్టుకుంటూ కొంచెం కొంతమంది వేరే వేరే కళాకారులు ఉంటారు. ఇప్పుడు మహారాష్ట్ర నుంచి కొంతమంది బ్యాండ్ తెప్పిస్తారు, వాళ్ళు కూడా డిఫరెంట్గా కొడతారు. సో అలాంటి కళాకారులని మీ గల్లీలోకి తీసుకొని వచ్చి వాళ్ళ కళల్ని చూపించండి. ఎందుకు ఇలా రెండు మంచి జరుగుతాయి. ఒకటి, ఆ కళాకారులకి మంచి వ్యాపారం జరుగుతుంది, వాళ్ళకు కూడా భోజనం దొరుకుతుంది ఈ వినాయక చతుర్థి వల్ల. అండ్ వాళ్ళకు కూడా ఒక ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు ఇలా చేస్తే. మీరు బ్యాండ్ తెచ్చి తీన్మార్ డ్యాన్స్ చేసి వాళ్ళకు ఒక మందు సీసి ఇప్పిస్తేనే వాళ్ళు ఇంకా గట్టి కొడతా అంటే, సో అలాంటివి చేయకండి. అలాంటివి మనకు ఉండదు. మన దాంట్లో అలాంటి బ్యాండ్లే పెట్టకండి. నన్ను అడిగితే ఎవరైతే తాగుతూనే కొడతాము అనే వాళ్ళు ఉంటారు కదా బ్యాండ్ మనుషులు, అసొంటి వాళ్ళని అసలు ఆ వినాయకుని దగ్గరికి చుట్టుపక్కల కూడా తీసుకురాకండి. అసొంటి బ్యాండ్ని మీరు కూడా పెట్టించకండి. మీరు కేవలం అసొంటి కళాకారులను తీసుకొని వచ్చి సో వాళ్ళ కళలని చూడండి, వాళ్ళ గుర్తు మీరు చూడండి, వాళ్ళ కళలు మీరు మీ ముందు ప్రదర్శిస్తారు కాబట్టి సో మీకు కూడా ఓకే ఇట్లా చేస్తారా, ఇట్లుంటుందా అని చెప్పి మీకు కూడా అర్థమవుతుంది. సో వాళ్ళకు కూడా ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు. సో అట్లా కళాకారులను ఎంకరేజ్ చేయండి చివరి రోజు. అండ్ మ్యాక్సిమం చాలామంది ఇది చేయడానికి ప్రయత్నించండి. ఇది నా థాట్ ఆఫ్ ప్రాసెస్ ఏంటంటే, సో మ్యాక్సిమం చిన్నదే పెడతాం, 9 అడుగులదే పెడతాం కాబట్టి ఎక్కువ బరువు ఉంటుంది కాబట్టి. సో మనం పల్లకి మోస్తాం కదా రాముల వారిది ఎప్పుడైనా జరిగినా, ఇట్లా నలుగురం ఇటొకలు వెనకలుండి మధ్యలో. సో అలాంటి పల్లకులు బుక్ చేయడానికి ప్రయత్నించండి. చెక్కతో తయారు చేసినవి ఉంటాయి, సో అలా ఉంటాయి కదా. సో దాని మీద పెట్టి సో మీరే మోయడానికి ప్రయత్నించండి. సో మీరే మీ భుజాలతోని ఒకవేళ చెరువు దగ్గర దాకా అంటే చెరువు దగ్గరలోనే ఉంటే అలా మోయడానికి ప్రయత్నించండి. మీ గల్లీ చుట్టూ అలా మోస్తూ తిరగడానికి ఇంటింటికి వెళ్ళి, అండ్ ఇది కూడా చేయండి, మీ గల్లీలో ఇంటింటికి వెళ్ళండి. ఊరు మొత్తం తిరిగే బదులు, రోడ్ షో చేసే బదులు మీ గల్లీ వాళ్ళందరే కలిసి డివైన్గా జరుపుకుంటున్నారు కాబట్టి సో ఇంటింటికి వెళ్ళి ఆరతి సో ఆ పల్లకి మీద పెట్టుకొని, ఇప్పుడు ట్రాక్టర్ అంటే ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళలేదు కానీ అట్లా పల్లకిలో పెట్టుకుంటే ప్రతి ఇంటికి వెళ్ళొచ్చు కదా మనం. సో అట్లా పల్లకిలో ఆ వినాయక మహారాజుని పెట్టుకొని ఇంటింటికి వెళ్ళి వాళ్ళు మంగళారతులు ఇస్తారు, కొబ్బరికాయ కొడతారు. సో అవి చేపించుకొని మళ్ళీ తిరిగి తీసుకొని మా గల్లికాడ పెట్టి సో మనకి పోలీస్ వారు ఎంత సమయం ఇస్తారో సో ఎటువంటి డిస్టర్బెన్స్ జరగకుండా, ఎందుకంటే ఆ రోజు చుట్టుపక్కల మొత్తం మీ గల్లీలో ఉంటారు కాబట్టి ఎవరికి డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి ఎంతసేపు అయినా జరుపుకోవచ్చు. ఆ కళాకారులు ఉట్టి పక్క ప్రతి ఒక్కరూ ప్రికాషన్స్ తీసుకొని జరపడానికి ప్రయత్నించండి. సో అది కూడా ఒక మంచి విన్యాసమే. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇలా ఈ డ్యాన్సుల కన్నా వాళ్ళ కళాకారులను తీసుకొని రావడం మంచిది అనుకుంటున్నాను నేనైతే. సో డ్యాన్సులు చేయకుండా భజనలు చేయండి ఆ రోజు. ఎస్, మీరు నమ్మిన నమ్మకమైన ఇదే నిజం. తీన్మార్ డ్యాన్సులు కాకుండా భజనలు, ఇప్పుడు పాటలు కేవలం కొంతమందికి మీ గ్యాంగ్లోనే సింగర్స్ ఉంటారు, సో వాళ్ళతో పాట పాడించుకుంటూ, లేదంటే డీజే మీ దగ్గరనే సౌండ్ బాక్స్ ఉంటుంది కాబట్టి దాంట్లోనే పాట పెడుతూ గణనాథుని పాటలకి భజనలు చేస్తూ డ్యాన్స్ చేసే భజనల డ్యాన్స్ కూడా ఉంటుంది, కోలాటం ఉంటుంది. సో కోలాటాలు ఆడండి వినాయకుని ముందు. సో ప్రతి ఇంటికి అలా కోలాటలు భజనలు చేసుకుంటూ ఇంటింటికి మీ గల్లీలోనే ప్రతి ఒక్కరు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో సో వాళ్ళ ఇంటింటికి వెళ్ళి మంగళారతులు ఇస్తూ జరుపుకోండి, చాలా మంచిగా ఉంటుంది. సో ఇలా కానీ నేను చెప్పినట్టు మీరు మాత్రం ఈ 11 రోజులు నిష్టగా చేశారనుకోండి, సో పక్కా మీకు డివైన్ పవర్ కనిపిస్తుంది, వినిపిస్తుంది, మీరు అనుకున్న కోరికలు తీరుస్తుంది. సో దీనివల్ల 10 మందికి వాళ్ళ స్పిరిచువల్ నాలెడ్జ్ అంటే స్పిరిచువల్ కలెక్షన్ కూడా వినాయకునితో పెరుగుతుంది. సో ప్రతి ఒక్కరి కోరిక కూడా వినాయకుడు అంటే తీర్చడానికి ప్రయత్నిస్తాడు. ఇలాంటి స్టోరీస్ చిన్న వాళ్ళకి చెప్తుంటే సో వాళ్ళకు కూడా వాళ్ళ జ్ఞానం పెరుగుతుంది. సో ఇవన్నీ తెలుసుకొని మీరు చిన్న వాళ్ళకి చెప్తే మీ జ్ఞానం కూడా పెరుగుతుంది. ఓకే, ఇలా జరుపుకోవాలా, ఇలా జరుపుకోవద్దా అని. సో మ్యాక్సిమం నేను చెప్పినట్టు కేవలం మట్టి వినాయకుల్లో తీసుకొని వచ్చి మీ గల్లీలో జరుపుకుంటూ షెడ్డులోకి వచ్చారంటే ఫోన్లన్నీ పక్కకి పెడుతూ చివరి రోజు కేవలం ఇంటింటికి వెళ్ళి గణనాథుని భుజాల మీద మోసుకెళ్ళి పల్లకిలో సో మంగళారతులు ఇస్తూ ఊరేగింపు చేయండి. ఇంత సింపుల్గా జరుపుకోండి, డివైన్గా జరుపుకోండి తప్ప. సో ఇప్పుడు మనం ఏదైతే జరుపుకుంటున్నామో అన్ని మెటీరియలిస్టిక్ లారీ పెట్టి మీద అన్ని డిజైన్ పెట్టి ముంగట తాగుబోతు బ్యాండ్లను పెట్టి ఇక మీరు తాగి తిన్మారి చేసేది అసలు మన పండుగనే కాదు. మీరు నమ్మినా నమ్మకున్నా ఇది నిజం, నేను చెప్పింది 100% కరెక్ట్.
కావాలంటే ఆ ప్రవచనాలు ఉండండి, మీకే అర్థమవుతుంది. సో ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ అవర్ ఛానల్. మీ విలువైన సమయాన్ని మన ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. సో ఒకవేళ మీకు అర్థం కాకపోతే నేనే చెప్పాలి, మళ్ళీ వినాయకుని స్టోరీస్ కూడా కావాలి అని అంటే సో చెప్పడానికి ప్రయత్నిస్తా. కామెంట్ చేసి చెప్పండి. మీలో ఇంకెవరికైనా ఇంకా నేను చెప్పిన దాంట్లో కానీ ఇంకా అప్గ్రేడ్గా డివైన్గా జరుపుకోవచ్చు అనే థాట్స్ ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో ఒక్క సంవత్సరం చూస్తే ప్రతి సంవత్సరం అజ్ఞానంతో కాకుండా జ్ఞానంతో, డివైన్తో, భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని ఆశిస్తున్నాను. సో ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీరామ్. ఓం గం గణపతే నమః. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.